सद्गुरु प्रभु महाराज को जय। श्री गुरु माताजी निर्मला अन्नपूर्णमांब समेत सदा सद्गुणानंद श्री तिरुपति नरसयारि सद्गुरु प्रभु महाराज को जय। భజ గోవిందంలో 27వ శ్లోకం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిధియే కాలే నహి నహి రక్షతో డుకృన్కర్ణే అని 27వ శ్లోకంలో జ్ఞేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం ధ్యేయం దీనజనాయ చ విత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. దీనితో శిష్యులచే చెప్పబడిన చతుర్దశ మంజరిగా ముగిసినది. దీనిని శ్రీ సుమతి చెప్పాడు. వెనుకటి శ్లోకాల్లో ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం లేని మూఢులు నరకం అనుభవిస్తారని స్పష్టం చేశారు. ఈ శ్లోకంలో అందరి ఉపదేశాల సారమంతా 4 సూత్రాల్లో చెప్పబడింది. భగవద్గీతను సహస్రనామాలను గానం చేస్తుండాలి. ఎల్లప్పుడూ శ్రీపతి రూపాన్నే ధ్యానిస్తుండాలి. చిత్తాన్ని సజ్జన సాంగత్యం వైపుకే నడుపుతుండాలి. ద్రవ్యాన్ని ధనాన్ని దీనజనులకు ఇస్తుండాలి అని దీంతో ఇందులో తెలియపరిచినారు. ఆత్మజ్ఞానం లేని మూఢులు నరకం అనుభవిస్తారని స్పష్టం చేశారు. ఈ శ్లోకంలో అందరి ఉపదేశాల సారమంతా 4 సూత్రాల్లో చెప్పబడిందని తెలియజేసినారు. భగవద్గీత అధ్యయనం చేయాలి, శ్రీ విష్ణు సహస్రనామం గానం చేయాలి, రెండని శ్రీవారి రూపాన్ని ధ్యానం చేస్తుండాలి, సజ్జన సాంగత్యంలోనే చిత్తాన్ని వినియోగించాలి, నారాయణ స్వరూపులైన దీనజనులకు ధన ద్రవ్య సాయం చేస్తుండాలి. ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత అధ్యయనం వలన మానవుని గమ్యం, దానిని చేరు విధానాలు తెలుస్తాయి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వలన ఆ పరమాత్మ యొక్క దివ్య నామ గుణ వైభవాలు సర్వవ్యాపకత్వం మనసుకు పట్టి పరమాత్మ ధ్యానానికి సహాయపడుతుంది. ఈ 2 సాధనల వలన నిరంతర శ్రీహరి ధ్యాన ఫలం పొందవచ్చు. సత్సంగము, దీనజన సేవ ఈ 2ను సాధనలకు సుగమం చేసే 2 చక్కని రాజమార్గాలు. సత్సంగమన సాధు సజ్జన భాగవతులతో సాంగత్యమే కాకుండా సద్గ్రంథ పఠనం, సత్కార్యాచరణ, సత్యశోధనం కూడాను సత్సంగం ద్వారానే గీత, నామ సహస్రాది సద్గ్రంథాధ్యయనము, భగవద్భక్తి సాధనలు పెంపొందగలవు. దీనజన సేవ అతి ముఖ్య సాధనంగా గ్రహించాలి. మిగిలినవన్నీ వాచా వేదాంతంగా నిలిచిపోయే అవకాశం ఉన్నది. కానీ దీనజన సేవ ప్రత్యక్ష ప్రమాణములివ్వగలది. దీనజనుల సేవ దేవదేవుని సేవ కంటే మిన్న. దీనిని శ్రద్ధాపూర్వకముగా నిర్వహించడానికి సాధకుని హృదయము దయార్ద్రతలతో కరిగిపోయి హృదయము విశాలమవ్వాలి. దయ, కరుణ, క్షమ, సహనం, దానశీలత, ప్రేమ,
హృదయములో పొంగి పొరలితే గాని ఇది సాధ్యపడదు. మనలో భగవద్భక్తి ఎంతవరకు పెరిగిందో తెలుసుకోవడానికి మన హృదయ స్పందనే ఒక గీటురాయి. గోవిందుని చెంతకు చేరడానికి ఈ 4 సూత్రాలు సాధన సాలును అన్నారు. ఇక 28వ శ్లోకం. సుఖతః క్రియతే రామా భోగః పశ్చాత్ అంతశరీరే రోగః యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇంద్రియ విషయలోలుడై సుఖాన్ని అనుభవించాలనుకుంటున్నాడు గాని మానవుడు పాపం తరువాత రోగాల్లో చిక్కుకుంటాడు. ఈ లోకములో చివరకు మరణమే శరణమని తెలిసి ఉన్నను అతడు మాత్రం పాపకృత్యాలు చేయడం మానడు. ఎంత దౌర్భాగ్యం ఇది! ఈ చివరి 4 శ్లోకాలు చివరి 4 శ్లోకాలు శంకరుల వారే చెప్పారట. పరిణామ క్రమంలో పర్వతం ఎక్కుతున్న కొద్దీ కష్టం ఎక్కువవుతుంటుంది. కొంతవరకు ఎక్కిన తర్వాత శ్రమకు భయపడి మీదకు ఎక్కడానికి బదులుగా దిగుడు దారులు పట్టి గంతులు వేసుకుంటూ దిగిపోవడం తాత్కాలికంగా సుఖమనిపించవచ్చు. కానీ ఆ దారి అగాధంలోకి అంధకారంలోకి తీసుకుపోయి ఇంకెప్పుడు పైకి ఎక్కలేనంత లోతుకు జార్చివేస్తుంది. అలాగా దిగజారిపోయిన జీవిని ఆ భగవానుడే ఎప్పటికైనా దయదలిచి బయటకు లాగాలి. మరి ఈ భావాన్నే ఈ శ్లోకం సూచిస్తుంది. తాత్కాలికంగా సుఖమనిపించే ఇంద్రియ విషయ లోలత్వం మానవుణ్ణి రోగాల్లోకి, రొస్టులోకి, భయంకర మరణంలోకి లాక్కుపోతుంది. అయ్యో పాపం! అతడు చివరి వరకు పాపకృత్యాలు చేయటం మానడు గదా. జన్మించిన ప్రతి శరీరానికి మరణించడం తప్పదు. ఈ వ్యవధిలోనే దేహాన్ని పవిత్రం చేసుకొని దేవాలయంగా మార్చుకోవాలి గాని రోగాల పుట్టగా తయారు చేసుకొని ఏమైన నరకలోకములకి దిగదార్చుకోరాదు. దీనికి గోవింద నామస్మరణే ఏకైక మార్గమని ఆచార్యుల వారి బోధ. ఇక 29వ శ్లోకం. అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తథా సుఖలేశా సత్యం పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ద్రవ్యము ఉపద్రవాలను, అనర్థాలను తెచ్చిపెట్టేది అని ఎల్లప్పుడూ గుర్తుంచుకో. దాని వలన కించిత్తు కూడా సుఖముండదనడం సత్యం. ధనవంతునికి తన స్వంత పుత్రుని వలన కూడా ప్రమాదం వాటిల్లే అటువంటి భయం ఉంటుంది. ఎక్కడైనా ఈ ధనం యొక్క లక్షణమే ఇది. ధనము మానవుని చేతనే సృష్టింపబడిన దైవం. ధనము మానవుని చేతనే సృష్టింపబడినదైనను అతని వెర్రితనం వలన దానికి ఇవ్వవలసిన దానికంటే అత్యధిక విలువనివ్వడం చేత అది మానవుణ్ణి బానిసగా చేసి అతనిని శాసించటం మొదలుపెట్టింది. ధనమూలమిదం జగత్ అనే సూత్రాన్ని ప్రచారం చేసి దానికోసం ఎంత పనైనా, ఎటువంటి పనిని అయినా చేయడానికి వెనుదీయకుంటాడు మానవుడు. ఇట్టి ధనం ఎంత ప్రమాదకరమైనటిదో తెలుసుకోమన్నారు ఆచార్యుల వారు. అనర్థం అన్నారు, అనగా ఉపద్రవాలు తెచ్చిపెట్టేది.
మనుషుల మధ్య ద్వేష వైషమ్యాలు కలిగిస్తుంది. గర్వ మద అహంకారాలు పుట్టిస్తుంది. లోభము తృష్ణ కలుగజేస్తుంది. పాపాచరణకు పురిగొల్పుతుంది. ఎక్కడా స్థిరముగా నుండక ధర్మవర్తనలను విడిచి అక్రమ వర్తనుల్ని ఆశ్రయిస్తుంది. ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు లేకుండా చేస్తుంది. అన్ని రకాల ప్రమాదాలకు భయాలకు గురి చేస్తుంది. చివరికి కన్న బిడ్డల వలన కూడా ప్రమాదం వాటిల్లగలదనే భయాన్ని కలగజేస్తుంది. అయితే ఈ ధనాన్ని తృణీకరించి పారవేయమని కాదు, దానికి ఇవ్వవలసినంత విలువనే ఇవ్వాలి. మన ప్రయోజనాలను తీర్చే ఒక సాధనంగానే చూడాలి కానీ దానికి సార్వభౌమత్వాన్ని ఇచ్చి మనం దానికి బానిసలం కారాదు. అన్యార్జిత ధనమును పొందరాదు. ఎల్లబసే నిజ కర్మోపాత్తం అన్నాడు. స్వయముగా కృషి చేసి సంపాదించిన ధనాన్నే అవసరాలకు వినియోగించుకోవాలి. ధ్యేయం దీన జనాయచ విత్తం. మనకు కలిగింది సత్కర్మలకు లోక కళ్యాణానికి వినియోగించాలి. దీన జనులకు సహాయం చేయాలి. అలాంటప్పుడు అర్థం అనర్థంగా పరిణమించదు. ధనం వలన కీడు జరగదు. అలాగే సద్వినియోగం జరగనప్పుడు దాని దుష్ఫలితాలు ఎదురవుతాయి. ధనం యొక్క లక్షణాలు ఏమిటంటే అది ఎక్కడ నిలువ అయిపోయి ఉంటే అక్కడ అనర్థాలు కలగజేయటం, సుఖశాంతుల్ని అపహరించటం, ఆప్తుల మధ్య కూడా అపోహలు భయం సందేహాల్ని సృష్టించడం మొదలైనవి. ఈ సత్యాన్ని తెలుసుకొని మెలగమన్నారు పెద్దలు. ఇక 30వ శ్లోకం. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవదానం మహదవదానం భజ గోవిందం భజ గోవిందం గోవిందము భజ మూఢమతే. ప్రాణాయామం చేయాలి. ప్రత్యాహారం అంటే ఇంద్రియ నియంత్రించాలి. మరి నిత్య అనిత్య వస్తు వివేచనచే విచారణ చేయాలి. నామజపంతో పాటు ధ్యానం చేయాలి. సమాధి స్థితిని పొందు విధానము అతి మెలకువతో అభ్యసించాలి. జాగ్రత్తగా ఆచరించాలి అని ఈ వెనుకటి శ్లోకాల్లో 5 బహిరంగ సాధనలు చెప్పబడినవి. 1 గీతాధ్యయనము, 2 పరమేశ్వరార్చన, 3 సత్సంగము, 4 దాతృత్వము అంటే దానశీలత, 5 ధనకాంక్ష రాహిత్యము. ఈ శ్లోకంలో 5 అంతరంగ సాధనలు చెప్పబడినవి. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి శ్లోకంలో బహిరంగ సాధనలు 5 ఇప్పుడు దీంట్లో అంతరంగ సాధనలు 5 ఉన్నాయి. అందులో మొదటిది ప్రాణాయామం, 2వది ప్రత్యాహారం, 3వది నిత్యానిత్య వస్తు వివేకం అంటే విచారం, 4వది జపం, 5వది సమాధి. ప్రాణాయామం అంటే కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసలు గతి నియంత్రించడమే కాదు, శరీరంలో చలనశక్తిని కలిగించు పంచవాయువుల సముదాయాన్ని ప్రాణమనవచ్చు. ఇవి ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన వాయువులు. వీటన్నింటిని నియంత్రించి క్రమబద్ధంగా నడిపించడమే ప్రాణాయామం. ప్రత్యాహారం అంటే పంచ జ్ఞానేంద్రియాలను అంటే స్తోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణములు విషయాల నుండి, శబ్దస్పరిశ రూప రసగంధముల నుండి వెనక్కు లాక్కొని చిత్తములో ఐక్యము చేయడం. ఇది ప్రత్యాహారం. ప్రాణాయామం అంటే పంచ వాయువులతోని
మరి నియంత్రించి పంచవాయువులు నియంత్రించి క్రమబద్ధముగా నడిపించడమే ప్రాణాయామం అని చెప్పిండ్రు. ప్రత్యాహారం అంటే జ్ఞానేంద్రియములు 5 అంటే స్తోత్రము, చక్షు, మరి తక్కువ జిహ్వ, గ్రాణం అనే విషయాల నుండి ఈ గోలకాలు వీటి లోపల ఉండేటి శబ్ద, స్పర్శ, రూపరసగంధముల నుండి వాటిని వెనక్కు లాక్కొని చిత్తంలో ఐక్యం చేయడం ఇది ప్రత్యాహారం అంటారు. దీనికే తాబేలు గురించి మనము ఉపమానం కూడా చెప్పినారు. ఇక నిత్యానిత్య వస్తు వివేక విచారం అంటే సకల చరాచర దృశ్య అదృశ్య సృష్టి అంతా అనిత్యము, అశాశ్వతము, మార్పుతో కూడి ఉన్నది, నశించునట్టిది కావున అసత్ అనబడుతుంది. అది అలాగా తెలుసుకోవడం. నాశనము లేనిది, శాశ్వతమైనది, మార్పు లేనిదగు సత్ వస్తువును సత్ అంటారు. అది ఆత్మ. ఈ విచారం వేదాంత గ్రంథాధ్యయనం ద్వారా, సద్గురు బోధల ద్వారా సాధ్యమవుతుందే కానీ వేరే స్వతహాగా మనకు సాధ్యం కాదు. ఇక జప సాహిత్య ధ్యానం అంటే ఒకే నామం కానీ మంత్రం కానీ నిరంతరము ఉచ్చరిస్తూ నామమూర్తిని అంటే మంత్రమూర్తిని చిత్తమందు నిలిపి ధ్యానం చేయాలి. సత్ అసత్తుల విచక్షణ చేసి అసత్తు వస్తువులను తిరస్కరించి కేవలము సత్తు వస్తువుపైనే ధ్యానము కేంద్రీకరించాలి. ఇక సమాధి అంటే ఇంద్రియ మనోబుద్ధులు లయమైపోయి, ఇంద్రియాలు మొత్తం మనసు బుద్ధి ఇవి లయమైపోయి ఆలోచనలు ఉద్భవింపకుండా అంటే సంకల్ప వికల్ప విక్షేపాలు తలెత్తకుండా చిత్తము ధ్యేయ వస్తువు పైననే లగ్నమై, ధ్యేయం అంటే ఆత్మ, దానిపైనే లగ్నమై ఎట్టి భావ్య విషయ స్పర్శలకు స్పందించకుండా, కాల నిర్ణయం లేకుండా, ఈ కాలం ఆ కాలం పొద్దున సాయంత్రం అనకుండా నిశ్చలముగా ఉండగలుగు స్థితిని సమాధి అంటారు. ఇది జీవన్ముక్తునికి ముందరి అవస్థ. ఇటువంటిది జీవన్ముక్తికి ముందర జరగబోయే అవస్థ గురించి ఇలాగ ఉంటాడు. అట్లా ఇంద్రియాలని మనోబుద్ధులను లయం చేసి ఎప్పుడు అన్ని కాలాలలో మరి ఇటువంటి భావ్య విషయాల పట్ల పోనీయకుండా మనసుని ఆ యొక్క ఆత్మవైపుని ఆత్మస్థానంలో నిలిపి ఏ కాలం అనకుండా నిశ్చలంగా ఉండగలిగే స్థితిని సమాధి అనబడుతుంది. ఇది జీవన్ముక్తి యొక్క ముందటి అవస్థ అని తెలియజేసినారు. ఈ ప్రక్రియలు, అభ్యాసాలు, అవధానాలు జాగరూకతో, మహదావధానం మిక్కిలి జాగరూకతో చేయవలసినటివి అని జగద్గురువు చెప్పారు. ఆధ్యాత్మిక సాధనలో తొందర అవసరమే, అసలే పనికిరాదు. అవధానము, మహావధానం చాలా అవసరం. శని అంటాడు భగవద్గీతలో, అంటే మెల్లమెల్లగా సాధించాలి అని దీని యొక్క అర్థం. తొందరపడితే పనికి రాదు. ఇక 31వ శ్లోకం చివరిది. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాద శిరాద్భవ ముక్త సేంద్రియ మానస నియమాదేవం ద్రక్షసి నిజ హృదయస్థం దేవం భజ గోవిందం భజ గోవిందం గోవిందము భజ మూఢమతే సంప్రాప్తే సన్నిధియే కాలే నహి నహి రక్షతు డుకృన్కర్ణి అంటాడు. గురుచరణ కమలములందు మిక్కిలి భక్తి గల ఓ సాధకుడా, ఈ సంసార బంధనాల నుండి శీఘ్రముగానే ముక్తి పొందుదువుగాక.
నీ ఇంద్రియ మనస్సులను నియమించి అదుపులో పెట్టి, అలా అదుపులో పెట్టిన వాడవయి నీ హృదయములోనే ఉంటున్న దేవుని దర్శించెదవుగాక. గురువు మీద భక్తి, గురు వాక్యములపై విశ్వాసము, గురు ఆదేశముల నెరవేర్చుటలో శ్రద్ధ. చూడండి, 3: గురుభక్తి, గురు వాక్యములపై విశ్వాసము, గురువు ఏదైతే ఆదేశిస్తుండో అది నెరవేర్చుటలో, ఆదేశాన్ని నెరవేర్చుటలో శ్రద్ధ. ఈ 3 కలిగి ఉన్నటువంటి శిష్యునికి ఆధ్యాత్మిక పురోగమనం చాలా సులువవుతుంది. విశ్వాసమే మానవుని యందు నిక్షిప్తమై ఉన్నటువంటి ఒక మహత్తర శక్తి. గురువు చెప్పిన విషయం మనకు వెంటనే అవగాహన కాకపోయినా అతని భావనాగతి అనుసరించి యోచన చేస్తే తెలియవస్తుంది. గురువు యందు భక్తి విశ్వాసాలు లేని శిష్యుడు వచ్చి వెళ్ళిపోయే బాటసారిగానే మిగిలిపోతాడు. ఈ శ్లోకాలు చెప్పినప్పుడు తన వద్దనున్న వారినే కాకుండా తరువాతి తరాలలోని, అంటే రాబోయేటువంటి తరాల వారికి కూడా శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు గల శిష్యులందరినీ ఆచార్యుల వారు శీఘ్రమే సంసార బంధనాల నుండి విముక్తులగుదురుగాక అని ఆశీర్వాదించినారు. ఈ ముక్తి ఎప్పుడో ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడే లభించవచ్చు. ఇంద్రియ మనసుల్ని అదుపులో పెట్టి అంతర్యామిని సాక్షాత్కరించుకుందురు గాక, అంతర్యామిని సాక్షాత్కరించుకుందురు గాక అని దీవించారు. తదాస్తు అని ఈ భజగోవింద స్తోత్రం ద్వారా శంకరుల వారు నిగూఢమైన వేదాంత సూత్రాలను, జీవిత సత్యాలను మూఢులైన పామరులకు కూడా అర్థమయ్యే భాషలో, గేయ శైలిలో, ఆబాల గోపాలము పాడుకునే రీతిలో చెప్పారు. మానవుడు సంసార వ్యవహారాల్లో, కామిని కాంచన వ్యామోహములో, భార్య బిడ్డల బంధనాల్లో, ధన జన యవ్వన గర్వంలో, కామ క్రోధ లోభ మోహం ఆశపాశాల్లో చిక్కుకొని గమ్యం గానక అంధకారంలో కొట్టుకుంటున్నాడు. లేవోయి మూడుడా అని భుజము తట్టి లేపి ఏమి చేయాలో మార్గం చూపారు. సత్సంగం ద్వారా, గీతా సహస్రనామ అధ్యయనం ద్వారా, శ్రీవారి పాద సేవ ద్వారా, ఇంద్రియ మనోబుద్ధుల నిగ్రహం ద్వారా ఆత్మరాముని దర్శించి ధరించుమని ఉపదేశించారు. నీ సమయం ఆసన్నమవుతుంది. ఇక వ్యర్థపు ఆలోచనలో, వ్యవహారాల్లో కాలక్షేపం చేయడానికి వ్యవధి లేదు సుమా, వ్యవధి లేదు సుమా. లే, తొందరపడు. ఇప్పుడైనా గోవిందుని భజించు. శరణు వేడు నా వెరినాయనా అని అత్యంత ప్రేమాదరాలతో మనలందరినీ మందలిస్తున్నారు జగద్గురువు శ్రీ శంకరాచార్యుల వారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితియే కాలే నహి నహి రక్షతి డుక్రున్ కర్ణే అని ఈ భజ గోవిందము మనకు 30 శ్లోకాలకని ఒకటి గురువుగారి యొక్క ఆశీర్వాదం చివరి శ్లోకం పెట్టిండ్రు. ఇలాగా అతని యొక్క శిష్యులు మరి శంకరాచార్యుల వారు కలిసి ఈ యొక్క భజగోవిందాన్ని మనకు తెలియజేసినారు. ఎందుకంటే ఇది
చాలా చాలా మానవునికి మరి అవసరమైనటువంటిది. ఎందుకు అంటే అజ్ఞానం చేత, అవిద్య చేత తనంటే ఎవరో, దైవం అంటే ఏదో తెలుసుకోలేనటువంటి స్థితిలో మానవుడు ఉండి, మరి తను కానటువంటి ఈ యొక్క ప్రపంచము, దేహము వీటిపైన మోహము చెంది, మరి అలా గాకుండా ఈ సంసారం అన్నప్పుడు అన్నీ వస్తాయనుకో, అటువంటి సంసారమే సత్యమని, ఇవన్నీ సత్యమని వాటితోని తాదాప్యము చెంది, మరి ఈ జన్మలో ఇంత చక్కటి మానవ జన్మ వచ్చినందుకు మరి కోటి జన్మములు ఎత్తి శతకోటి దుఃఖాలు అనుభవించిన సంగతి మర్చిపోయి, చివరికి 83,09,999 జన్మలెత్తి చివరికి జన్మని ఇచ్చి, మరి ఈసారి తెలుసుకో నువ్వు దైవాన్ని, దైవమంటే ఏదో నీ స్వరూపమేదో తెలుసుకోమని చెప్పని చక్కటి మానవ జన్మని మనకు అందించి ఇచ్చినందుకు మనము మరిచిపోయినాము కాబట్టి, అటువంటి మరిచిపోయినటువంటి మన స్వరూపాన్ని మళ్ళీ మనకు పెద్దలైనటువంటి మన గురువులు మనకు ఆ విషయాన్ని తెలియజేసి, మరి ఇలా అనాత్మ అంటే ఏంటిదో, ఆత్మ అంటే ఏంటిదో, ఆత్మ అనాత్మల యొక్క వివేకం చేయించి, మరి ఆత్మ దర్శింపజేసి, అనాత్మ ఆత్మకు అవ్వల ఉన్నది ఇంకేదన్నా ఉందా అనే విషయాన్ని మనకు మరెందుకంటే ఇది అద్వైతం వరకు తెలిపినటువంటి బోధ. దీని వలన మనకు కేవలము మరి ఏంటిది కలగాలనంటే వైరాగ్యం. దేని మీదంటే మనకున్నటువంటి దేహం మీద, ధనం మీద, భార్య మీద, పిల్లల మీద, సర్వము ప్రపంచము ఎట్లాంటిదో ఇదంతా తెలియజేసినారు. కొంచెం ఇంకా దీన్ని తెలియజేసే మహానుభావులు దీనికి ఎంతో విశ్లేషంగా ఎన్నో గంటలు, ఎన్నో రోజులు చెప్పేటువంటి వాళ్ళు మహానుభావులు ఉన్నారు. మనం సూత్రప్రాయంగా ఇంత మాత్రంగా మనం ఈ శ్లోకాలలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకొని ముందుకు పోయి గురువు ద్వారా ఇంకా సత్యమైనటువంటిది అంటే ఆత్మ అనాత్మలకు అవతల ఉన్నటువంటి అచల ప్రబోధ, అది మరి అచల గురువుల ద్వారా ఆ పరిపూర్ణ బోధని బాగా తెలుసుకొని, ఇక్కడ అద్వైతములో విడవబడ్డటువంటిది ఏదో విడిచిపెట్టి దాన్ని అంటే అనాత్మని నుండి మనం బయటపడి ఆత్మలోకి వచ్చి, ఇప్పుడు అచల గురువు ద్వారా మనము ఈ ఆత్మ అనేటువంటి దాన్ని బాగా తెలుసుకొని, ఈ అన్నిటికీ మూల కారణమైనటువంటిది ఆత్మ కాబట్టి, మరి ఆత్మ ఉంటే అన్నీ ఉంటాయి. మరి అలాగనే అవి పోయినంత మాత్రాన ఈ ఆత్మ ఉంటే మరి జనన మరణాలు కాకుండా ఇది కేవలము ఇది జ్ఞానం ద్వారా మనం ఆత్మను తెలుసుకుంటే మరి మోక్షం అన్నారు కాబట్టి ఆ మోక్షము మళ్ళా తిరిగి వచ్చేటువంటిదే అని. ఎందుకంటే ఈ పుణ్యాల వలన, సత్కర్మల వలన, భక్తి వలన వాళ్ళు కర్మ భక్తి వలన వారు తిరిగి వస్తారని వాళ్ళు తెలియజేస్తే, కర్మ భక్తి జ్ఞానం మూడు కలిసి ఒకే స్వరూపం కాబట్టి మరి జ్ఞానము ఉంటే, ఎరుక అనేది ఉంటే మళ్ళీ ప్రపంచం తయారవుతుంది. కాబట్టి దీనికి మూల కారణం ఎరుకే కదా. అటువంటి ఎరుక రహిత స్థితి అచల గురువుల ద్వారా మనము అందుకొని సత్యమైన పరిపూర్ణాన్ని మనము తెలుసుకొని జనన మరణ భ్రాంతిని, జననము మరణము అనేటువంటిది ఎలాగా జననము అనేది లేదు అని తెలిస్తే మరణం అనేది ఉండదు కాబట్టి
ఈ జనన మరణాల యొక్క రహస్యాన్ని, ఈ జనన మరణం అనేటువంటి భ్రాంతిని రహితము చేసే విధానము మన అచల గురువుల ద్వారా ఉంది. అది మా గురుదేవులైనటువంటి శ్రీ సదా సద్గుణానంద తిరుపతి నరసయ్యార్యుల ద్వారా మేము తెలుసుకొని మాకు తోచినటువంటి దాన్ని, కొంచెం ఆయన ద్వారా అనుభవించినటువంటి విషయాల్ని కొన్ని సందర్భాలలో మీకు తెలియజేసినాము. మరి అన్ని విషయాలు ఇందులో తెలియజేయడానికి సమయం ఉండదు కాబట్టి ఇక ఎవరైనా ప్రతి ఒక్కరూ మరి అటువంటి పరమ సత్యం, పరమ రహస్యమైన విషయాన్ని గురుముఖమునే విచారించి తెలుసుకుంటారని చెప్పని భావిస్తూ, ఇది చక్కగా విన్నటువంటి వారికి ఆ సద్గురుమూర్తి యొక్క శుభాశిష్యులు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి, మరి మనందరికి అవకాశం ఇచ్చినటువంటి జగద్గురు శంకరాచార్యులను కూడా మరి వారికి ఒకసారి వందనం అర్పించి, మద్గురుదేవులకు వందనం సమర్పించి, సాంప్రదాయక పెద్దలందరికీ వందనం సమర్పించి ఇది ముగిస్తూ మంగళ హారతిగా మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మాయాతీత మహాత్మనే సర్వభ్రాంతి రహితాయ సద్గురుదేవాయ మంగళం. శుభం. జయ గురుదేవ్.